వెల్కమ్ బ్యాక్ టు వై ఫ్యాషన్ మై కూల్ లుకింగ్ అండ్ స్టైలిష్ మెన్. యాక్చువల్గా ప్రీవియస్ వీకెండ్ ఫోటోషూట్కి అయితే వెళ్ళాను, ఒక మంచి వ్లాగ్ అయితే చేశాను. బట్ వీడియో ఎడిట్ చేయడానికి టైం అయితే దొరకలేదు. సో ఎలా అయితేనే ఫైనల్ గా వీడియో అయితే రెడీ అయింది. వీడియోలోకి వెళ్దాం. కానీ అంతకంటే ముందు యాక్చువల్గా లాస్ట్ వీక్ ఫోటోషూట్ కి అయితే వెళ్ళాను. బట్ ఈ వీకెండ్ నేను హైదరాబాద్ వెళ్ళాను. హైదరాబాద్ లో ఒక రిసార్ట్ లో ఒక 15 to 20 మెంబర్స్ ఫ్రెండ్స్ గ్యాంగ్ తోటి అయితే చిల్ అయ్యాను. సో అసలు అక్కడికి ఎందుకు వెళ్ళానో కంప్లీట్ డీటెయిల్స్ అన్ని నెక్స్ట్ వ్లాగ్ లో అయితే చెప్తాను. సో అక్కడ మేము చేసిన యాక్టివిటీస్ అన్ని కూడా నెక్స్ట్ వ్లాగ్ లో అయితే రాబోతుంది. సో ఇఫ్ యూ డోంట్ వాంట్ టు మిస్ ఇట్, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా వీలైనంత త్వరగా అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ గో ఇంటు ద వీడియో. లెట్స్ రోల్ ద ఇంట్రో. హాయ్ గైస్, నేనైతే కంప్లీట్గా రెడీ అయ్యి ఫోటోషూట్కి అయితే స్టార్ట్ అవుతున్నాను. సో ఇప్పుడు నేనైతే మా ఫ్రెండ్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఆ ఫ్రెండ్ ఎవరో కాదు, ఫోటోగ్రాఫర్ అనమాట. సో ఫోటోగ్రాఫర్ అంటే ప్రొఫెషన్ ఏం కాదు, బట్ ఫొటోస్ అయితే బాగా తీస్తాడు. సో నేను ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసిన ప్రతి ఫోటో కూడా మనోడు తీసాడు అనమాట. మీరు అక్కడ చూడొచ్చు. సో నేనైతే ఇప్పుడు బైక్లో వెళ్తున్నాను కాబట్టి హెల్మెట్ అనేది తప్పకుండా వేసుకుంటాను. నాకు అలవాటు అయితే ఉంది. సో అలవాటు అని కాదు, బట్ మన సేఫ్టీ కోసమే కదా. సో అందుకనైతే నేను తప్పకుండా యూజ్ చేస్తాను. బట్ హెల్మెట్ వేసుకోవడం వల్ల మన హెయిర్ని ప్రొటెక్ట్ చేసుకునే దానికి నేనైతే కర్చీఫ్ అయితే యూజ్ చేస్తాను. అండ్ మన ఫోటోషూట్కి కావాల్సిన ప్రొడక్ట్స్ అన్ని కూడా నేనైతే బ్యాగ్లో ఆల్రెడీ రెడీ చేశాను. తప్పదు, ఒక బ్యాగ్ అయితే క్యారీ చేయాల్సిందే. ఎందుకంటే మన డ్రెస్, షూస్ అండ్ యాక్సెసరీస్ అన్ని కూడా తీసుకెళ్ళాలి కాబట్టి ఒక బ్యాగ్ అయితే తప్పకుండా ఉండాల్సిందే. సో కరెక్ట్గా నేను బయలుదేరే టైంకి అయితే అమెజాన్ నుంచి ఆర్డర్ అయితే వచ్చింది. సో ఆర్డర్ ఏమొచ్చిందో కూడా చూపిస్తాను. సో ఇప్పుడు నేనైతే బైక్ మీద వెళ్తున్నాను కాబట్టి తప్పకుండా సన్ స్క్రీన్ అనేది అప్లై చేసుకునే వెళ్తాను నేను ఎప్పుడు బయటకు వెళ్ళినా సరే. ఎందుకంటే వన్స్ స్కిన్ ట్యాన్ అయిందంటే మనకి మళ్ళీ మంత్స్ టైం అయితే పడుతుంది మళ్ళీ మన ఒరిజినల్ స్కిన్ టోన్ మనకి రావడానికి. సో ఒక మంచి సన్ స్క్రీన్ అయితే మెయింటైన్ చేయండి. ఎప్పుడు బయటకు వెళ్ళినా సరే అప్లై చేసుకుని బయటకు వెళ్ళండి. సో అమెజాన్ నుంచి ఆర్డర్ అయితే వచ్చింది. సో ఎగ్జాక్ట్ గా నేను బయలుదేరే టైంకి అయితే వస్తుందని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఎలిగెంట్ అనే బ్రాండ్ నుంచి మంచి యూవీ ప్రొటెక్టెడ్ సన్ గ్లాసెస్ అయితే ఆర్డర్ చేశాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు, సన్ గ్లాసెస్ అయితే గోల్డ్ ఫ్రేమ్ విత్ గ్రే లెన్సెస్ తో అయితే వచ్చాయి. సో షేడ్స్ కనుక మీకు నచ్చినట్లయితే బోత్ షేడ్స్ అండ్ సన్ స్క్రీన్ లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ ఫైనల్లీ మనోడి ఇంటికి అయితే వచ్చేసాను. అండ్ వీళ్ళ పేరెంట్స్ అయితే జస్ట్ నైటే షిరిడి నుంచి వచ్చారు. సో షిరిడి ప్రసాదం అయితే ఇచ్చారు. సో ప్రసాదం అయితే తినేసి ఇంక ఇక్కడ నుంచి మన ఫోటోషూట్ లొకేషన్ కి అయితే స్టార్ట్ అయిపోతాము. సో మనోడైతే కెమెరాలో అస్సలు కనిపించకూడదు అంటున్నాడు. అట్లుంటది మనతో. ఓకే గైస్, దాని లొకేషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అయితే కలుద్దాం. సో ఫైనల్ గా లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఈ లొకేషన్ ఏంటనుకుంటున్నారా, నేను మనోడు ఇక్కడే ఫస్ట్ టైం అయితే మీట్ అయ్యాము. సో ఈ లొకేషన్ ఏదో కాదు, మేమిద్దరం కలిసి ఇక్కడే డిప్లొమా అయితే కంప్లీట్ చేసాము. సో ఇది మా డిప్లొమా కాలేజ్ అంటే గవర్నమెంట్ కాలేజ్ అనమాట. సో రీసెంట్ గా సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల మీరు ఇక్కడ చూడొచ్చు కంప్లీట్ గా వాటర్ తోటి అయితే నిండిపోయింది. ఏ ప్లేస్ లో చూసినా సరే కంప్లీట్ గా వాటర్ అయితే అలా ఉండిపోయింది అనమాట. అండ్ మేము డిప్లొమా ఫైనల్ ఇయర్ చదివే టైంలో అయితే కొత్తగా రోడ్స్ అయితే వేశారు. అండ్ ఇప్పుడు అరౌండ్ 4.5 years అయితే కంప్లీట్ అయిపోయింది మేము డిప్లొమా కంప్లీట్ చేసి. సో కంప్లీట్ గా రోడ్స్ అయితే డ్యామేజ్ అయిపోయాయి. ఎక్కడ చూసినా కంప్లీట్ గా వాటర్ తో అయితే నిండిపోయింది. సో కాలేజ్ అయితే కంప్లీట్ గా ఒకసారి చూపిస్తాను. ఎందుకంటే మేము కూడా ఆఫ్టర్ 4.5 years తర్వాత మేమైతే మళ్ళీ కాలేజ్కి అయితే వచ్చాము. సో కంప్లీట్గా ఒకసారి అయితే ఎక్స్ప్లోర్ చేస్తాను. మీరు కూడా చూడండి గవర్నమెంట్ కాలేజెస్ ఎలా ఉంటాయో. సో మేమైతే ఇక్కడ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాము. ఎందుకంటే చాలా రోజుల తర్వాత అయితే వస్తున్నాము, అన్నీ అయితే చూస్తున్నాం కాబట్టి మాకైతే ఫుల్ ఎగ్జైటెడ్గా అయితే ఉంది. సో కొత్తగా అయితే కొన్ని చేంజెస్ అయితే చేశారు. సో అవేంటో చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ అయితే ఇక్కడ సరస్వతి దేవి స్టాచ్యూని అయితే కొత్తగా అయితే పెట్టారు. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే బయట పార్క్ బెంచెస్ అయితే కొత్తగా అయితే పెట్టారు. మేము ఉన్నప్పుడు అయితే ఇవి లేవు. అండ్ ఇక్కడ మా కాలేజ్ నేమ్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. యాక్చువల్గా ఇక్కడైతే మనకి మొత్తం గ్రాస్ అయితే ఉండేది, బట్ ప్రస్తుతానికైతే ఓన్లీ నేమ్ అయితే క్లారిటీగా అయితే కనిపిస్తుంది గ్రాస్ లేకపోవడం వల్ల. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నది అయితే కాలేజ్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. అండ్ కాలేజ్ మొత్తం అయితే మీరు చూడొచ్చు ఎలా ఉంటుందో. సో ఇలా కాలేజ్లోకి అయితే ఎంటర్ అవుతాము. యాక్చువల్గా మనకైతే మెట్లు దారి అయితే ప్రజెంట్ క్లోజ్ చేసేసారు. సో యాక్చువల్గా పైన నుంచి అయితే మనకి వ్యూ అయితే చాలా బాగుంటుంది. కంప్లీట్ ట్రీస్ తోటి అయితే చాలా బాగుంటుంది. బట్ పైకి అయితే ఇప్పుడు మనకు అలౌ లేదు, గేట్ అయితే వేసేసి ఉంది. సో ఒకసారి అయితే క్లాసెస్ అవన్నీ కూడా అయితే చూద్దాం. సో ఇదైతే మా ఫస్ట్ క్లాస్, కాలేజ్ డే 1 ఫస్ట్ డే మేమైతే ఇక్కడే కూర్చున్నాము. కాలేజ్ డే 1 అయితే ఈ క్లాస్లోనే జరిగింది.
అండ్ ఈ ఏరియాకి వచ్చేసరికి మేమైతే ఇక్కడ బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళము. సో కాలేజ్ డేస్లో అయితే నేనైతే మోస్ట్లీ ఈ ఏరియాస్లోనే ఎక్కువ ఉండేవాడిని. నేనైతే ఎక్కువగా బ్యాడ్మింటన్, క్రికెట్ ఈ గేమ్స్ అయితే ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యి ఆడుతూ ఉండేవాడిని. సో ఇక్కడైతే మాకు 2 సెక్షన్స్ అయితే ఉంటాయి. ఇది సెకండ్ సెక్షన్ అండ్ దీని పక్కదైతే ఫస్ట్ సెక్షన్. సో మేమైతే సెకండ్ సెక్షన్లో ఉండేవాళ్ళమే. బట్ ఇప్పుడు ఆ రూమ్ని అయితే హెల్ప్ లైన్ సెంటర్ కింద అయితే మార్చారు. సో మాకైతే ఐడియా లేదు. బట్ మేమైతే ఈ రూమ్స్లో అయితే ఉండేవాళ్ళము. అండ్ కమింగ్ టు దిస్ లొకేషన్, ఇక్కడైతే ఎక్కువగా వాలీబాల్ అయితే ఎప్పుడూ ఆడుతూనే ఉంటారు. ఎవరో ఒకరు ఏదో ఒక టైంలో ఆడుతూనే ఉంటారు అనమాట ఇక్కడైతే. అండ్ ఈ కాలేజ్లో అయితే మనమైతే కంప్లీట్గా చెట్లను అయితే చూస్తూనే ఉంటాము. మీరు ఇక్కడ చూడొచ్చు చెట్లు అనేవి ఎలా ఉన్నాయో. సో కంప్లీట్గా పెద్ద పెద్ద చెట్లు అయితే మనకి ఓవరాల్ కాలేజ్ మొత్తం అయితే ఉంటాయి. సో ఎక్కడ చూసినా మనకైతే చెట్లు కనిపిస్తూనే ఉంటాయి. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నదైతే ఫిట్టింగ్ వర్క్షాప్. సో దీని గురించి మెకానికల్ వాళ్ళకి ఖచ్చితంగా అయితే ఐడియా ఉంటుంది. అండ్ మిగతా బ్రాంచెస్ వాళ్ళకి కూడా ఐడియా ఉండొచ్చు. అండ్ ఈ సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల వాటర్ రావడమే కాదు, ఇక్కడ మీరు చూసినట్లయితే పెద్ద పెద్ద చెట్లు కూడా మనకైతే పడిపోయాయి. సో కమింగ్ టు దిస్ లొకేషన్, ఇది ఒక సివిల్ ల్యాబొరేటరీ. బట్ ఇక్కడైతే క్లాసెస్ అయితే జరుగుతూ ఉంటాయి. ల్యాబ్ అయితే ప్రజెంట్ లేదు. అండ్ కమింగ్ టు దిస్ నెక్స్ట్ రూమ్, ఇదైతే మనకి షీట్ మెటల్ వర్క్షాప్. సో ఇక్కడైతే మెకానికల్ షీట్ మెటల్ వర్క్షాప్ థింగ్స్ అయితే జరుగుతూ ఉంటాయి. అండ్ కమింగ్ టు దిస్ లాస్ట్ సెక్షన్, ఇట్స్ ఫౌండరీ. సో ఫౌండరీ వర్క్షాప్. అండ్ ఫైనల్లీ మన ఫోటోషూట్ లొకేషన్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడ అయితే మన ఫోటోషూట్ అయితే జరగబోతుంది. సో కొన్ని క్లిప్స్ అయితే మీకు చూపిస్తాను. సో నౌ లెట్స్ గెట్ రెడీ ఫర్ ద ఫోటోషూట్. సో దిస్ ఈస్ ద ఫస్ట్ అవుట్ఫిట్. ఎలా ఉందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో కమింగ్ టు దిస్ ఈస్ ద సెకండ్ అండ్ ఫైనల్ అవుట్ఫిట్. సో కంప్లీట్ అవుట్ఫిట్ చూడాలనుకుంటే ఇక్కడైతే చూడొచ్చు. అండ్ షూట్ కంప్లీట్ అయ్యాక మీరు ఇక్కడ చూడొచ్చు, మేమైతే ఆర్ఆర్ ఫ్యామిలీ దాబాకి అయితే వచ్చాము. ఫస్ట్ ఇక్కడ గోబీ మంచూరియా అయితే ఆర్డర్ చేసాము. సో మనోడైతే ఇక్కడ లైట్ గా పెప్పర్ చల్దామని అయితే బాక్స్ తీసాడు. బట్ క్యాప్ అయితే ఓపెన్ అయిపోయింది. సో ఇలా మనకు కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. సో ఎప్పుడైనా సరే మనం అయితే యూజ్ చేసే టైంలో అయితే క్యాప్ అనేది ఫస్ట్ అయితే చెక్ చేసుకుని ఆ తర్వాత అయితే యూజ్ చేసుకోండి. అండ్ ఇక్కడ మేము గోబీ మంచూరియాతో పాటు రోటీ విత్ పన్నీర్ బటర్ మసాలా అయితే ఆర్డర్ చేసాము. అండ్ టేస్ట్ గురించి చెప్పాలంటే చాలా బాగుంది. ఎవరైనా నెల్లూరులో ఉన్న వాళ్ళైతే తప్పకుండా ట్రై చేయండి. అండ్ లాస్ట్లో మనం ఇది తినకుండా బయటకు ఎలా వెళ్తాం. సో కంప్లీట్ వ్లాగ్ అయితే చూసారు కదా, సింపుల్గా చేశాను. ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే మీకు వ్లాగ్ నచ్చినట్టయితే మన వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలాగే నెక్స్ట్ వ్లాగ్ని అస్సలు మిస్ అవ్వకండి, చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఓకే దెన్ బై గైస్, లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.